సార్ ఇప్పుడు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు, టెలిఫోన్ అవన్నీ అంటుంటారండి మీరు. అంటే మీ పార్టీగా అంటే మీ అయినా లోకల్ పార్టీ కింద అంటారా? లేదా నేషనల్ పార్టీ అంటారా? పర్లేదు చెప్పండి. ఇప్పుడు టెలిఫోన్ ట్యాపింగ్ అన్నా నేను ఒక పార్టీని అంటలా. ఇది నిజమంతా అబద్ధం అంతా మనకు తెలియదు అసలు. అది టెలిఫోన్ ట్యాపింగ్ జరుగుంటే ఏంటంటే జరగకపోతే ఏంటి, ఎందుకు అలా వచ్చింది అంటారు అంటాను. అంటే ఇప్పుడు టెలిఫోన్ ట్యాపింగ్ అనేది కొత్త ప్రిన్సిపల్ కాదు. మామూలుగా సెక్యూరిటీ రీజన్స్లో ట్యాపింగ్స్ అనేవి జరుగుతాయి. అది పర్మిటెడ్ యాక్టివిటీ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ సెక్యూరిటీ రిలేటెడ్ మ్యాటర్స్లో. బట్ దాన్ని మిస్యూజ్ చేయడం, వాళ్ళ సొంత ప్రయోజనాలకు వాడుకోవడం అనేది ఎవరూ హర్షించరు. అది జరిగి ఉంటే డెఫినెట్గా వెలికి తీసి శిక్షించాల్సిందే. అలాగే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్స్ యాక్చువల్గా నేను ఆదిలాబాద్ జిల్లాలో జాయింట్ కలెక్టర్గా పనిచేస్తున్నప్పుడే ప్రాణహిత చేవలకి పునాది వేయడం జరిగింది. ఆ రోజు నేను తుమ్మిడిహట్టి దగ్గర ప్రాణహిత నది పక్కన, అప్పుడు రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఫౌండేషన్ స్టోన్ వేశారు. ఆ ప్రోగ్రామ్ నేనే ఆర్గనైజ్ చేశాను. ఆ ఫౌండేషన్ స్టోన్ ఆదిలాబాద్ ప్రాణహిత తుమ్మిడిగట్టి దగ్గర, దాన్ని మేడిగడ్డకో దేనికో మార్చి చేయాలని వీళ్ళేదో చేశారనేది ఉంది. అయితే ఇప్పుడు ఆ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ఏం చెప్తుంది అని అంటే, ఎక్స్పర్ట్ కమిటీ తుమ్మిడిహట్టి దగ్గర ఉన్నదాన్ని మార్చకుండా దాన్ని కంటిన్యూ చేయాలని చెప్తే, ఆ రిపోర్ట్ని మీరు అసలు పరిగణలోకి తీసుకోలేదు, దాన్ని అసలు మీరు బయటికి తేలేదు, దాన్ని తొక్కిపెట్టేశారు. అలా తొక్కిపెట్టేసిన దానిలో అందరికీ పాత్ర ఉంది. రైట్ ఫ్రమ్ చీఫ్ మినిస్టర్, అప్పుడున్నటువంటి జోషి ఇరిగేషన్ సెక్రటరీ, స్మిత చీఫ్ మినిస్టర్స్ సెక్రటరీ, ఇట్లా అనేక మంది ఇన్వాల్వ్ అయిపోయి ఉన్నారు అందులో, ఇంక్లూడింగ్ ఈఎన్సీ అండ్ అదర్ ఇంజనీర్స్, వాళ్ళ పేర్లే చెప్పారు వీళ్ళందరూ కూడా. సో కాబట్టి తప్పు జరిగింది బ్లేటెంట్గా అని సమ్ ఎక్స్ జడ్జి కమిషన్ పీసీ కాదు జడ్జి పేరు ఉంది వేరే, ఆయన ఇచ్చినటువంటి రిపోర్టు. ఆ రిపోర్ట్ నేను చూశాను. ఆ రిపోర్ట్లో అయితే చాలా స్పష్టంగా రాసేశారు, సీఎం దగ్గర నుంచి ఎవరెవరో ఏం తప్పు చేశారు, ఏ విధంగా ఇన్వాల్వ్ అయ్యారు, ఎవరు దీనికి బాధ్యులు అనేటువంటి వివరాలన్నీ కూడా స్పష్టంగా రాశారు. ప్లస్ అందులో ఇప్పుడు సిఏజీ జనరల్గా ఏం చేస్తుందంటే, ఆడిట్ చేసినప్పుడు వాళ్ళు స్పెండ్ చేసిన మనీ అనుకున్నటువంటి లక్ష్యం నెరవేరటానికి ఉపయోగపడిందా లేదా, అలా కాకుండా డీవియేట్ అయ్యి ఆబ్జెక్టివ్ నెరవేరకుండా పనిచేసిందా అనేటువంటి కామెంట్స్ ఈ సిఏజీ చేస్తుంది. సో ఆ విధంగా తీసుకున్నప్పుడు వీళ్ళు ఎక్కువ ఖర్చు పెట్టి తక్కువ ఫలితం సాధించారు, అవసరం లేనివి అనవసరమైనవి ఖర్చు పెట్టారు, అలాగే సొంత లాభాల కోసం పనిచేశారు, అధికార దుర్వినియోగం పాల్పడ్డారు అన్న అంశాలు ఆ రిపోర్ట్లో ఉన్నాయి. అవి మరి అది అదే మరి ఒక ఎంక్వైరీ రిపోర్ట్ అయితే ఆ విధంగా ఉంది. దాని మీద మరి ఇప్పుడున్న గవర్నమెంట్ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, అది ఎలా ప్రూవ్ చేస్తారు, ఎలా దానికి సంబంధించిన నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది అనేది చూడాలి.